హా! ఎప్పుడు చూసుకున్నా కానీ ఒకటిలాగా ఉంటాం. ఏదో చేంజ్ అవుతుందేమో అని అనుకుంటాం కానీ ఏది చేంజ్ కాదు. మిర్రర్‌లో చూసుకున్నప్పుడల్లా ఒకటేలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా చేంజ్ అవుతామని ఒక థాట్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత రోజు చూసుకున్నప్పుడేమో మళ్ళీ భయం, షేమ్‌ఫుల్‌నెస్ అదేలాగా యాంగ్జైటీ వస్తుంది. ప్రతీదీ తెలిసినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ తెలిసిన తర్వాత చేద్దామా అంటే దానివల్ల ఏమైనా అవుతుందా లేదా అని ఒక భయం. లాస్ట్‌కి ఒకటైతే డిసైడ్ అయింది. నన్ను నేను బ్రేక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప నార్మల్గా అయితే ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టమని. అయితే అర్థమైపోయింది. ఇక్కడ ఏంది, తెలిసిన తర్వాత మన కోచ్కి మనం ఎంత తింటుందో చెప్పాలి కాబట్టి ఒక క్లారిటీ ఇక చెప్పాలంటే ఫస్ట్ మనకే తెలియదు ఎంత తింటున్నామని. క్యాలిక్యులేషన్ చేసినాం, ప్రతిదీ అర్థమైంది. ఇంత అప్రాక్సిమేట్ 2500 నుంచి 3000 క్యాలరీస్ తింటున్నాను. కానీ మన కోచ్కి మనం ఏం చెప్పాం, 2000 తింటున్నామని. ఎందుకంటే నన్ను నేను చూసుకోవాలని చెప్పి నన్ను తక్కువ క్యాలరీస్ చెప్పుకొని ఏదో ఎక్కువ చూపించాలని చెప్పి ఆటోమేటిక్ ఒక థాట్ వస్తుంది కదా, అది మీకు కూడా రావచ్చేమో. మేబీ మీరు కూడా చేశారేమో ఒకసారి. మేబీ నేనైతే చేశాను అలా అని చెప్పి చెప్తున్నాను. సరే 2000 క్యాలరీస్ అని చెప్పాను. మా కోచ్ అప్పుడు ఏం చేశాడంటే, ఓకే 2000 క్యాలరీస్ నేను తినగలుగుతున్నానంటే ఐ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ అని చెప్పి 1850 క్యాలరీస్ అంటే అట్లీస్ట్ 150 క్యాలరీస్ రెడ్యూస్ చేసిండు అంతే. కానీ నా రియల్ క్యాలరీస్ వచ్చి 3000. కానీ ఫస్ట్ 2 days వరకు అయితే బాగానే వెళ్ళింది, అంత బాగానే. కానీ 2 days తర్వాత అంత ఈజీగా అనిపించలేదు. 3rd day వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ ఉండే. ఆ మ్యారేజ్ రోజు నాకు తినాలని లేదు, కానీ ఒక సైడ్ నుంచి తిను అని ఒక ఆలోచన. ఎందుకంటే బిర్యానీ పెట్టారు అక్కడ. అలానే కూర్చున్నాను. పిలిచిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను, అంత బాగానే ఉంది. తినద్దు అనుకున్నాను, వద్దు అన్నా కానీ మా ఫ్రెండ్ కొంచెం ఫోర్స్ చేసి పెట్టాడు, నేను తినేశాను. ఓకే, అప్పటి వరకు ఏమీ కాలేదు, ఏం ఫీల్ అవ్వలేను కూడా. తర్వాత ఫీల్ అయ్యాను, నన్ను నేను ఊహించుకోలేకపోయినాను. ఏంద్రా నాయన 2 రోజులనే చీట్ చేసేసిన, 3వ రోజులనే వల్ల ఇంకా 45 days అవుతుందా లేదా అని చెప్పి అర్థమైంది. ఓకే, ఈసారి డిసైడ్గా అయ్యి ఇప్పుడు నేనంటే చీట్ చేసినట్టు మన కోచ్కి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ నాకు మాత్రం తెలుస్తుంది కదా. అది నన్ను చాలా బాధ పెట్టింది. అప్పటికి డిసైడ్ అయిపోయాను, ఇంకా ఈసారి అయితే కన్ఫామ్గా చేయాల్సిందే అని. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా చీట్ చేసినా లేకపోతే డామినేట్ చేసినా కానీ మనం సుపీరియర్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే మనకు ఆనందం వస్తుంది కాబట్టి. కానీ అది ఎంతసేపు వరకు మనకి మన గురించి తెలిసేంత వరకే కదా. మన నిజం మనకు తెలుసు, మనం ఎంత దొంగనా, నిజమా, గుడ్, బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ అని. అప్పుడు స్టార్ట్ అయింది నా ఒరిజినల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనీ డేస్ నుంచి అని చెప్పి. ఎప్పుడైతే 45 days ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశానో అప్పుడు రిజల్ట్స్ అనేటివి ఎట్ ద ఎండ్ వరకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను నేను ఇప్పటివరకు చూసుకోలేను కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎప్పుడు డెఫినెట్గా ఇంతసేపు ఉంటుందని. స్టార్ట్ అయిన తర్వాత చాలా క్యూరియస్గా ఉన్నాను, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా డైట్ పైకి వెళ్ళి చేయడంతో పాటు ఎగ్జాక్ట్లీ ఏమైతే బాడీకి ఇవ్వాలో అంతే ఇచ్చి స్లీప్తో పాటు అన్నీ ప్రతి ఒక్కటి. అయితే ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆపేస్తారు. ఇక్కడ 2 థింగ్స్ వాళ్ళతో అవుతుంది సేమ్ టు సేమ్. ఎలా అంటే ఫియర్ అనేది 2 విధాలుగా ఆడుకుంటుంది అందరినీ. ఒకటేమో మారాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారు, ఇంకోరేమో మారాలనుకొని చెప్పి మొత్తానికి ఆపేస్తారు, అంటే ఒక భయం ద్వారా. ఇక్కడ కొంతమంది పీపుల్ ప్రజెంట్ అయితే నేను ఒకరిని, ఫ్యూచర్లో మీరు కూడా అవ్వబోతారు ఈ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయబోతారో. ఈ మారడం అనే ఒక థింగ్ చూడండి, ఆ క్యూరియాసిటీ మిమ్మల్ని టోటలీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నేను ట్రై చేశాను, అసలు ఎలా ఉంటుంది, అసలు మారితే ఎలా ఉంటుంది, చేంజ్ అయితే ఏమనిపిస్తుంది, అబ్జర్వ్ ఎలా ఉంటుంది, ఏమన్నా చేంజెస్ ఏమైనా బాడీలో కనపడతాయా, ఎట్ ద సేమ్ టైం మైండ్ సెట్లో ఏమైనా చేంజెస్ కనపడితే ఎట్ ద సేమ్ టైం ఎన్నో థింగ్స్, ఇంకా ప్లెంటీ ఆఫ్ థింగ్స్ మీరు నేర్చుకోవచ్చు. అయితే ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఒకటైతే స్ట్రగుల్స్ ఫేస్ అందరూ అవుతారు. ఏంటిదంటే దాన్ని కంప్లీట్ చేయడం, 100% కంప్లీట్ చేయడం. కొంతమందికి నార్మలైజ్గా అయిపోయి చేస్తుంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ప్రీవియస్గా కూడా దీనిలోనే ఫీల్డ్లో ఉండడం వల్ల కొంచెం ఈజీ ఉంటుంది వాళ్ళకి. కానీ ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అందుకని ఒకటే చెప్తున్నాను, మీరు షేమ్గా ఫీల్ అవ్వకండి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు. ఫియర్ అసలు పెట్టుకోకండి, ఎందుకంటే మీరు బిగినర్ కాబట్టి అదే బిగినర్ లాగానే ట్రైన్ చేయడానికి స్టార్ట్ చేయాలి, అదే బెటర్ కూడా మనకు. అయితే ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి, ఏమవుతుంది ఇది చేస్తే అని ఒక క్యూరియాసిటీ ఉంటే మనం దీంట్లో అది డెఫినెట్లీ ఆ రిజల్ట్స్ని చూడగలుగుతాం. ఆ క్యూరియాసిటీ వల్లనే నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ని చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఎట్ ద ఎండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ విచ్ ఐ వాజ్ అచీవ్డ్.
ఇది స్టోరీ ఓన్లీ చెప్తుంది నా గురించనే కాదు, ఇది ఎవరైనా ఇలానే ఉంటారు, ఇలా చేస్తూ ఉండే పీపుల్ గురించి. నాలాగా ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటారు కానీ ఎన్నో అడ్డంకులు, ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి కాబట్టి ఆపేస్తారు మిడిల్లోనే. కానీ మీరు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఒకటైతే నిర్ణయించుకోవాలి, ఏంటిదంటే చేయాలి అనుకున్నప్పుడు అది ఎంత రోజుల్లో చేస్తున్నాం అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు అన్ని రోజుల వరకు డెఫినెట్గా 100% చేయడానికి ట్రై చేయాలి. దీనికి హ్యాపీగా ఉన్నాను చాలా, ఎందుకంటే చీట్ చేశాను, సఫర్ అయ్యాను, ద ఎండ్ అచీవ్ అయిపోయింది ఇన్ 45 డేస్లో. నేను ఒక్కరినే చేశానని కాదు ఇది చెప్పడానికి కారణం, మీరు కూడా అచీవ్ చేయగలుగుతారని చెప్పి. ఎందుకంటే ఈ స్టోరీలో నన్ను నేను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా చూడగలుగుతున్నాను నెక్స్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారేమో అని. ఇది ఓన్లీ బాడీ గురించే కాదు, వే ఆఫ్ మెంటాలిటీ గురించి. మీరు చదువుకోవాలనుకున్నా, మీరు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నా కానీ, జాబ్ కానీ, ఏదైనా కానివ్వండి, ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని సర్టెన్ టైం తీసుకొని ప్లాన్ వేయండి, ఇంప్లిమెంట్ చేయండి. అట్ ద ఎండ్ ఆ రిజల్ట్స్ మీ చేతుల్లోనే ఉంటాయి, అవుతారు డెఫినెట్లీగా. ఈ స్టోరీ నేను చెప్పేది నా గురించి ఏదో మీకు తెలియాలని కాదు, మీరు నిజం తెలుసుకోవాలని చెప్పి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అని, ఏమేం కారణాలు ఉంటాయని చెప్పి. నేను చాలామందికి చెప్తూనే ఉంటాను, ఆఖరికి నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను. భయం, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వడం, బాడీ షేవింగ్ లాగా సఫర్ అయ్యడం, కొంచెమైనా సేపు కూడా కష్టపడకపోవడం, ఇవన్నీ ఇంక్లూడ్తో అయితేనే 45 డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ బాడీ అచీవ్ అయింది. 45 డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే లాస్ట్కి ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ వీడియోలో వచ్చేసి 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా, డైట్, రికవరీ అండ్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్కౌట్స్. అయితే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్కౌట్స్ ఇంకా రికవరీ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడొచ్చు మీరు. కానీ దీంట్లో వచ్చేసి మాత్రం డైట్ గురించి, అంటే క్యాలరీస్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి ప్రాపర్ వేలో, అంటే క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం నా కోచ్ నాకు ఎలా ఇచ్చాడు, నేను దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేశాను, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఇస్తాను. మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈజీ వేలో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు వచ్చేసి ఒకసారి క్యాలిక్యులేట్ చూపిస్తాను, ఎందుకంటే నా వెయిట్ పైన ఒకసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా అని వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఎలా చేసుకోగలుగుతారని చెప్పి. లెట్స్ గో. అయితే ఇప్పుడు 10 ఇంటూ వెయిట్ 73.3 ప్లస్ 6.25 ఇంటూ హైట్, నాది వచ్చేసి 5.4 ఉంటాను, 162 సెంటీమీటర్స్, -5 ఇంటూ ఏజ్ అని ఉంది కదండి, మీ ఏజ్ కొట్టేయడమే, మన ఏజ్ వచ్చి 25 ప్లస్ 5. ఇది నా బెసల్ మెటబాలిక్ రేట్, బిఎంఆర్. ఇది ఏంటిదంటే నా ఫంక్షనాలిటీ, అంటే నా ఆర్గన్స్ పనిచేయడానికి, నేను రెస్ట్ పొజిషన్లో ఉన్నా కానీ, ఈవెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనుకోండి, ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ, ఇవి నా అంటే మినిమం క్యాలరీస్, ఇవి బాడీకి ఇవ్వాల్సినవి. ఈ క్యాలరీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది అలా అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది మీకు అర్థమైంది బిఎంఆర్ అంటే ఏంటిదో. ఇది ఇప్పుడు ఉమెన్స్కి కూడా చూడాలనుకుంటే మీరు ఉమెన్స్కి కూడా చూడొచ్చు. ఇప్పుడు ఉమెన్కి మీరు ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి చూడాలనుకున్నాడు, వాళ్ళే క్యాలరీస్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇది చూడొచ్చు ఒకసారి. అట్ ద ఎండ్ మనకు అర్థమైపోయింది మెన్స్కి ఎలా చూడాలి, ఉమెన్స్కి ఎలా చూడాలి. ఓకే, ఇప్పుడు టీడీఈ అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. మీరు ఎనర్జీ యూజ్ చేసే బట్టి, అంటే మీ యాక్టివిటీస్ లెవెల్స్ అంటారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో మీరు చూసే ఉంటారు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లో యాక్టివిటీ లెవెల్స్ ఏంటిది ఎలా తెలుసుకుంటాం అంటే మనం చేసే పని బట్టి, రెగ్యులారిటీ బట్టి, అలా బట్టి ఆ ఎక్సర్సైజ్కి ఎంత క్యాలరీస్ చేయాలి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటారు, అంటే ఎక్సర్సైజే చేయరు, అసలు ముట్టుకోరు, చేసే లైట్గా, వెరీ లైట్, అంటే అసలుకి ఏదో గుర్తుకొచ్చినప్పుడు చేయడం వల్ల అలా చేసే వాళ్ళు ఉంటారు కదా, అసలు జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేయాలా అని, వాళ్ళకి బిఎంఆర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మల్టిప్లై బై 1 ఇక్కడ కనపడుతున్నట్టయితే 1:2 తీసుకోవాలి సెడెంటరీ లైఫ్ స్టైల్లో. ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, 1:2 ఇంటూ 1.2. ఇది వచ్చేసి మన ఓవరాల్ క్యాలరీస్ ఇంటేక్ అనండి. ఈ క్యాలరీస్ ఇంటేక్ చేస్తుంటే ఏమైతుందంటే వాళ్ళు అనేది రెగ్యులారిటీతో పాటు వాళ్ళ బిఎంఆర్తో పాటు వాళ్ళు నార్మల్గా అంటే మంచిగా ఉండగలుగుతారు, హెల్తీగా కానీ బెటర్గా పర్ఫామ్ చేయడానికి కానీ అంతా. ఇలా మీరు హెవీ బట్టి, అంటే డిఫరెన్షియేట్ బట్టి, మీ వే ఆఫ్ ట్రైనింగ్ బట్టి, మీరు ఎంత హార్డ్గా ట్రైన్ చేస్తున్నారు, అంటే లైట్గా ట్రైన్ చేస్తున్నారా, వన్స్ వీక్లో చేస్తున్నారు, అలా మోడరేట్గా ట్రైన్ చేస్తున్నారా, వెరీ హార్డ్గా ట్రైన్ చేస్తున్నారు, అంటే 6 to 7 days చేసే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం సూపర్ యాక్టివ్, అంటే ఎప్పుడు కూడా
ట్వైస్ చేస్తారు, డేకి ట్వైస్ చేసే వాళ్ళకి డిఫరెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే అది 1.9 ఉంటుంది హైయెస్ట్ రేషియో, డైరెక్ట్ చూపిస్తున్నాను 1.9. వాళ్ళు హైయెస్ట్ క్యాలీస్ 3000 తీసుకోవచ్చు. చూడండి ఎంత గ్రాస్టిక్ చేంజ్ అయింది, 1900 నుంచి డైరెక్ట్ 2000కి వెళ్ళింది. ఏంటంటే ఈ హై క్యాలీస్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన వర్కౌట్కి కానీ, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లెవెల్స్ కానీ, అట్ ద సేమ్ టైం అన్నీ, నాట్ ఓన్లీ జిమ్ గురించి కాదు, ఇది ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ లెవెల్ గురించి. ఇది టీడీ పనిచేసేది ఇలా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటిది, ఎలా ఏం తీసుకోవాలి, ఏంటిది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బిఎంఆర్ని, దీని అని. ఇప్పుడు ఆ బిఎంఆర్లో ఉన్న డిఫరెన్షియేట్ అంటే ఆ 10 ఏంది, ఆ వెయిట్ ఏంటిది, ఆ 25 ఏంటివి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా అనేది రావాలి కాబట్టి ఎట్ ద ఎండ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది క్లారిటీగా. ఓకే, క్యాలరీస్ని ఎలా కౌంట్ చేయాలి, ఎట్ ద ఎండ్ మీ యాక్టివిటీ లెవెల్స్ పైన బేస్ చేసుకుని ఎలా చేయాలని. అంటే మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని క్యాలరీస్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు అనేది లైఫ్లో బెటర్ అండ్ బెస్ట్గా ఫిజిక్లో ఉండడానికి ఎక్కువగా ఉంటారు అట్లా అని చెప్పి. అయితే ఇప్పుడు వచ్చేసి టాపిక్, ఇప్పుడు క్యాలరీస్ అర్థమైపోయింది మనకు ఎలా తీసుకుంటాం యాజ్ పర్ మన బిఎంఆర్, మన ఇంకా టీడీ ప్రకారంగా, అంటే టోటల్ ఎనర్జీ ఎలా కన్సప్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం అనేది బట్టు ఆ క్యాలరీస్లో మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు డీప్ డౌన్కి వెళ్తే దీంట్లో మీకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు క్యాలరీస్ గురించి మీరు ఎలా కట్ డౌన్ చేసుకోవాలి. అంటే మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నారా, వెయిట్ గెయిన్లో ఉన్నారా, అంటే మెయింటెనెన్స్ వెయిట్లో ఉండాలనుకుంటారా అని చెప్పి ఉంటుంది కదా. ఈ యాక్టివిటీస్ లెవెల్స్ పైన కూడా నేను బేసిక్ ఒక క్యాలరీస్ది చార్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాలరీస్ నీడెడ్ పర్ కేజీస్ ఆఫ్ బాడీ వెయిట్. ఇక్కడ చూసినట్టయితే ఒక సర్టెన్ వెయిట్ నుంచి ఒక బాడీ వెయిట్ ఎంత అయితే తీసుకోవచ్చు క్యాలరీస్ అప్రాక్సిమేట్ అనేది ఇక్కడ రఫ్లీ ఇచ్చేసింది చూడండి. మేల్కి ఎంత, ఫీమేల్కి ఎంత. అంటే మీరు రఫ్గా కావాలనుకున్న వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్స్ వద్దు అని. 70 kgs మేల్కి అయితే వాంట్స్ టు గెయిన్ మజిల్ 70 into 35. ఇక్కడ చూడొచ్చు మీరు మజిల్ గెయిన్ వచ్చేసి 35 to 40 దగ్గర ఇచ్చారు. డైరెక్ట్ లోయెస్ట్ పాయింట్ తీసుకొని చేస్తే అట్లీస్ట్ మజిల్ గెయిన్ గురించి 2450 క్యాలరీస్ డైలీ తీసుకోవాలి కన్సప్షన్. ఓకే, అదే ఫీమేల్కి అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎట్ ద సేమ్ టైం ఫీమేల్కి 55 kgs కేటగిరీ, ఆమె అంటే 55 వెయిట్ ఉంది, ఆమెకి మ్యాక్సిమం మెయింటైన్లో ఉండాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 28 తీసుకున్నారు. అంటే ఇట్ ద బేసిక్ మెయింటైన్ వెయిట్లో కూడా యావరేజ్ తీసుకుంటారు. అంటే మీకు బేస్ చేసుకొని మీరు ఎన్ని క్యాలరీస్ తినగలుగుతారు పర్ డే ఒకసారి చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. ఎట్ ద ఎండ్ మీకు అర్థమైపోతుంది లైట్గా. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు కన్జ్యూమ్ చేయగలుగుతారు, ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎట్ ద ఎండ్. అంటే క్యాలరీస్ ఒకటితో పాటు ఇవి కూడా చెక్అవుట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము, ఓకే అర్థమైంది మనకు. ఇప్పుడు డీప్ డౌన్కి వెళ్దాం కొంచెం. ఇప్పుడు మ్యాక్రోస్ దగ్గరికి వెళ్దాం. అంటే ఫ్యాట్, ప్రోటీన్, ఈ కార్బ్స్ ఏంటివి అని చెప్పి మీకు ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు. మ్యాక్సిమం టైమ్స్ అందరికీ తెలుసు, లేకపోతే కొంతమంది తెలియకపోయినా కానీ ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను డీప్ డౌన్గా చెప్తున్నాను. మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి బేస్ చేసుకునే బాడీ అనేది ఎక్కువ ఫంక్షనాలిటీ పైన ఉంటుంది. ప్రోటీన్ మీ ఓవరాల్ ఈ క్యాలరీస్లో ఓవరాల్ మెయిన్ ఏమైతే తింటున్నారో దాంట్లో ఇవనేటివి ఉండాల్సిందే, తప్పదు. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ వే ఆఫ్ లైఫ్ అనేది బెటర్ అవుతుంది, మీ వే ఆఫ్ లైఫ్ లివింగ్ బెటర్ అవుతుంది, అంత బెటర్ అవుతుంది అలా అని చెప్పి. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం అన్నీ. అయితే ఇక్కడ మీరు ఇవన్నిటికీ క్యాలిక్యులేషన్స్ కానీ, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా మీకు డీప్ డౌన్కి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ నేను ఈ వెబ్సైట్ లింక్స్, ఈ ఎక్కడి నుంచి అయితే నేను రిసోర్సెస్ తీసుకున్నాను, ఆ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ లింక్ డీప్ డౌన్లో ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే. అవును, ఇప్పుడు ఒక టాపిక్ దగ్గరకు వచ్చాం. ఏంది మనకు అర్థమైపోయింది, బిఎంఆర్ గురించి అర్థమైపోయింది, టీడీ గురించి కూడా అర్థమైపోయింది. సరే ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు అసలుకి, ఈ బిఎంఆర్ఏ ఏంటిది, ఇవి ఏంటివి అసలు క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామని కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, అర్థమవుతుంది మీకు క్లారిటీగా ఇప్పుడు. అయితే మీకు అర్థమైపోయింది బిఎంఆర్ గురించి ఇప్పుడు ఎట్ ద ఎండ్. ఇప్పుడు దాన్ని డీప్ డౌన్గా మనం దాన్ని అప్రోచ్ అవుదాం ఏంటిది అని చెప్పి. అసలుకి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే బిఎంఆర్లో 10 అని కనబడ్డది. అసలు 10 ఏంటిది, ఎందుకు తీసుకున్నారు 10 అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి కదా, అర్థం కావాలి. 10 అనేది ఏంటిదంటే వెయిట్ని ఇంటూ 10 times, అంటే వాళ్ళు అక్కడ కోఎఫిషియంట్ అంటే 10 times ఈచ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక రఫ్ క్యాలరీస్ అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళు బిఎంఆర్లో ఇంక్లూడ్ చేయగలుగుతారు, అంటే దాన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఓకే, వెయిట్తో ఇంత ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్టయితే 6.2. ఓకే, 6.2 అంటే ఏంటో కూడా అర్థమైంది, చెప్తున్నాయి చూడండి. హైట్ దిస్ పార్ట్ యాడ్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హైట్ టు యువర్ బిఎంఆర్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్, హైట్ వెయిట్ ఎట్ ద సేమ్ కూడా కావాలి, ఇవి డీటెయిల్గా కావాలి కాబట్టి రెండు కూడా ఇక్కడనే ఇచ్చేసాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏజ్ అండ్ -5 ఏంటిది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు -5 ఏంటిది.
-5 అనేది సబ్ట్రాక్ట్స్ క్యాలరీస్ బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ రిలేటెడ్ మెటబాలిక్ డిక్లైన్. అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిక్లైన్ అవుతూ ఉంటుంది మన మెటబాలిక్ రేట్ అనేది. సెవెరల్ థింగ్స్ డిక్లైన్ అవుతాయి ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ. అందుకని -5 అనేది చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు -5 చేయడం వల్ల ఏమేమి ఉంటాయి ఇంక్లూడ్ అని హ్యాజ్ యువర్ ఏజ్ యువర్ మెటబాలిజం స్లో డౌన్ స్లైట్లీ టూ. ఎందుకంటే ఏజ్ 30 తర్వాత మనకు తెలిసిందే చాలామందికి కొంచెం వీక్ అయిపోతూ ఉంటారు. అంటే అప్పటి నుంచి మనకి బాడీలో అంటే కొన్ని వీకెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ. అంటే కొన్ని డీప్ డౌన్ అయిపోతూ ఉంటాయి, మజిల్ డౌన్ అవ్వడం అవుతుంది, గ్రోత్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అలా అని చెప్పి. ఎగ్జాంపుల్ నా ఏజ్ చూడండి 25 × 5 × 25 అంటే క్యాలరీస్ బర్న్డ్ కంపేర్ టు యువర్ యంగ్ పర్సన్. అంటే నా ముందు పర్సన్ 24 ఇయర్స్ ఓల్డ్ 25 ఇయర్స్ పెద్దది కదా, కొంచెం నేను ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాలరీస్ కూడా బర్న్ ఎక్కువ, అది కంపేర్ టు లెస్ బర్న్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే నా మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతుంది. ఓకే, ఇక్కడ +5 ఫర్ మెన్స్. ఇదేంటిది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ +5 కూడా ఉంది. ఓకే, +5 అంటే ఏంటిది? ద జెండర్ కాన్స్టెంట్ బేస్డ్ ఆన్ ద మెటబాలిక్ డిఫరెన్స్. ఓకే, మెన్ టెన్ టు హైయర్ లీన్ మజిల్ మాస్ ద ఉమెన్ దెన్ BMR. ఎందుకంటే మెన్కి మీకు ఆబ్వియస్గా తెలిసినట్టే ఉమెన్తో పోలిస్తే మనకి లీన్ మజిల్ మాస్ ఎక్కువగా పుట్ ఆన్ చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం మనకు ఎక్కువ కూడా ఉంటుంది. సో ఫర్ మెన్ అందుకని +5 చేస్తున్నాం దానికి అడిషనల్గా యాడ్ చేయడానికి. ఉమెన్కి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం -161 ఈజ్ సబ్ట్రాక్టెడ్. అంటే వాళ్ళకి కరెక్ట్ స్కోర్ రావడానికి అనుకోండి ఇవన్నీ. ఎట్ ద ఎండ్ నా ప్రెజెంట్ నేను ఇప్పుడైతే ఫిజిక్స్లో అయితే ఉన్నానో, ఇప్పుడు నేను మీకు ఆ వీడియో కూడా ఇస్తాను. ఆ ఫిజిక్స్ వీడియో ఆ పొజిషన్లో ఎట్లయితే ఉన్నానో ఇప్పుడు ఈ బేస్ చేసుకుని క్యాలరీస్ని ఇంటేక్ని ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేసుకుంటూ ఇలా వస్తున్నాం. అట్ ద సేమ్ టైం నా కోచ్ కూడా ఏం చెప్తున్నాడంటే ముందు ఎగ్జిక్యూట్ చేసావు ఎలా అయినా, కానీ ఇప్పుడు క్యాలరీస్ గురించి కూడా డీప్ డౌన్ తెలుసుకుని మ్యాక్రోస్ గురించి డీప్ డౌన్ తెలుసుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి బెటర్ అవుతావు అని చెప్పడం వల్ల నేను ఇంకా డీప్గా వెళ్ళాను దీనిలోకి. మీకు ఐడియా లేకపోతే ఈ వీడియో ఇంకా బెటర్ అని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుందని నేనైతే మోస్ట్లీ అనుకుంటున్నాను. అందుకని తెలిసిందే మీకు ముందు నుంచి నేను ఎక్సర్సైజ్ అయితే ఎలా అయినా పర్ఫామ్ చేశాను. ఆ వే ఆఫ్ ఎత్తడం కానీ వెయిట్స్ కానీ నేను ముందు కూడా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఉంటే మీరు నేను వెయిట్స్ కూడా బాగానే ఎత్తేవాడిని, అంత బాగానే చేసిన. అంటే మోస్ట్ ఓవర్ టైం హైపర్ట్రోఫీ కన్నా నేను స్ట్రెంత్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేసేవాడిని. ఎందుకంటే నాకు అంటే యాజ్ యూజువల్ మెన్కి స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా, స్ట్రెంత్ సైడ్ వెళ్ళిపోయి చేశాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేద్దాం అనుకుంటారు కాబట్టి. దానివల్ల ఏమైందంటే నా బాడీలో ఏవైతే మైనస్ అయిపోయావు, అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ ఇంటేక్ లేదు, అట్ ద సేమ్ టైం నాకు స్లీప్ సైకిల్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేను, రికవరీ కరెక్ట్గా చేయలేను, యాక్టివిటీ లెవెల్స్ గురించి తెలియదు ఏం చేస్తున్నామని. కానీ ఒక్కటే తెలుసు ఏంటిదంటే వర్కౌట్ చేయడం, తినడం, గట్టే చేయడం. దీనివల్ల ఏమైందంటే ఎంతో అంతో పెరిగింది, కానీ దాని ఫుల్ పొటెన్షియల్ అయితే బాడీ చూడలేకపోయింది. ఎప్పుడైతే ఈ 45 days ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు చూస్తున్నట్టయితే ఈ బాడీ పొజిషన్, ఓకే, ఈ బాడీ పొజిషన్ ఇప్పుడు చూస్తున్నారో ఇది పర్ఫెక్ట్ అలైన్ చేసుకొని దీని స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్ వెళ్ళడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయింది. మీకు బాడీ బిల్డింగ్ పైన ఇదర్ ఫిట్గా ఉండాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ మీకు ట్రైన్ చేయాలనిపిస్తే ఇదర్ మా కోచ్ నేను అప్రోచ్ చేయమని చెప్తాను, ఇదర్ నన్నైనా అప్రోచ్ అయినా బెటర్, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమైంది మైనస్, నాకు వెయిట్తో ప్రాక్టీస్ చేశాను, కొన్ని ఫైబర్స్ కానీ మజిల్స్ కానీ నార్మల్ బేసిక్గా టేర్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం నాకు ఏమైందంటే ఫుల్ పొటెన్షియల్ చూడలే. కాబట్టి ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో కరెక్ట్గా చేయడం, మీకు నా ఫస్ట్ వీడియో చూసి ఉంటే మీకు అర్థమైతే న్యూ బిగిన్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దానిలో ఇచ్చాను. ఎలా ఉంటుంది, రికవరీ ఎలా ఉంటుంది, ఏమేమి చేయాలి, నేనేం తప్పులు చేశాను కూడా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూశారనుకోండి డీటెయిల్గా అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియోకి వచ్చారనుకోండి, ఈ వీడియోలో చూస్తున్నారనుకోండి ప్రస్తుతం, ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ముందు. నా పేరు నరేష్ అండ్ మీది. I see you in the next video. Bye guys.